ఏంటి యేసుక్రీస్తు జీవితంలో ఎంత తగ్గింపు? యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏంటి ఇంత తగ్గింపు అంటే, నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా 33.5 సంవత్సరములంతా కూడా ఆయన తగ్గింపుతోనే తన జీవితాన్ని కడముట్టించేశారు. ఆయన కొడుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు, ఆయన పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు కూడా ఆయన పన్నెత్తు మాట అనకుండా మన కొరకు, మన పాపము నిమిత్తము కూడా ఆయన కల్వరి శిలువలో తగ్గింపు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన మురికిగా ఉన్న తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారి నీ జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదములు కడిగి ఎలాగైతే శుద్ధీకరించి నీటితో శుభ్రము చేశాడో, మురికిగా ఉన్న నా జీవితాన్ని కూడా, మురికిగా ఉన్న నా బ్రతుకుని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. కాబట్టే నేను దేవుని కొరకు స్వార్థికునిగాను పని చేయడానికి, వాక్యము మీకు అందించుటకు నేను నేటికి సంసిద్ధముగా నడుము కట్టాను. తన రక్తంతో కడగబడిన వాడినిగాను, తన రక్తంతో మనందరి పాపము నిమిత్తము ఆయన కల్వరి శిలువ యాగమైన యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు కలిగిన వాడిగా ఉంటూ నేటికి చరిత్రలో ఆది పురుషుడుగాను, ఆది దేవుడుగాను, లోకాలను పాలించే ఏకైక దేవుడుగాను మన మధ్యనకు అద్భుతాలు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయం గమనించి మన కొరకు దాచి ఉంచిన మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేటని వినవించుకుంటూ ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ మరొక్కసారి.